న్యాయం అనేది ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది ఏ ఒక్కరి స్వార్జితము కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది మార్కెట్లో అమ్మ చూపే సరుకు కాదు, ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయం అనేది నీ అమ్మకల్ల బిడ్డ కాదు, నువ్వు చెప్పినట్టు వినడానికి. చూడు మిస్టర్ చౌదరి, పొలంలోనే ఒక మనిషి వచ్చి నేను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను మార్పు వస్తుంది. నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి తీరుతాం. మైండెడ్. మిస్టర్ పాపారావు, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుని ప్రార్థనలకు లొంగిపోయి తాను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఈ జస్టిస్ చౌదరి తాను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసం కానీ మార్చి రాయుడు. ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే. అండర్స్టాండ్? నో డౌట్. చెబుతాను గోపాల్, చెబుతాను. నేను చెప్పే ప్రతి మాట ఎవరు పంపగా వచ్చావు, ఎవరి సొత్తు అయి వచ్చావు ఆ మనిషికి చెప్పు. అమాయకురాలైన ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని తన పనిని జరుపుకోదలిచిన ఆ పశువుకు చెప్పు. ఈ నా నిర్ణయం కన్న బిడ్డ కోసం, కట్టుకున్న దాని కోసం, నమ్ముకున్న న్యాయాన్ని అమ్ముకునే మనిషి కాడని చెప్పు. కష్టాలు కన్నీళ్లు వచ్చిన నా అన్న వాళ్ళందరూ నాశనమైన నిన్ను నన్ను పుట్టించిన ఆ భగవంతుడే దిగి వచ్చిన న్యాయానికి అన్యాయం చెయ్యడం చెప్పు. ఈ జస్టిస్ చౌదరి తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని, న్యాయం ఎవరికి ఎన్నటికి ఏనాటికి తన వంశదన్నారని చెప్పు. ఈ జస్టిస్ చౌదరి. గోపాల్, ఇట్ ఈస్ ది హౌస్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ అన్యాయం గెలవాలనుకునే మనిషి నిలబడే అవకాశం కూడా లేదు. అందుకే పరాయివాడైన పాపారావుని మెడబెట్టి గెంటెత్తబోయాను. కానీ నీ విషయంలో అమ్మాయి ముఖం చూసి ఆ మాట అనలేకపోతున్నా. అండర్స్టాండ్? I am in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను కాను, నేను కాను. ఇది